థానోస్ చిటికి వేశాక ఎంటైర్ యూనివర్స్ లో హాల్ పాపులేషన్ చనిపోవడం అనేది ముందు నుండి థానోస్ ప్లాన్ గురించి తెలిసిన వారికి, ఆ సమయంలో అవెంజర్స్ తో తోడుగా పోరాడిన వారికి అర్థమయ్యే ఉంటుంది. కానీ ఇవేవీ తెలియని సామాన్య ప్రజలకు అప్పటివరకు తమతో కలిసిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉన్నట్టుండి క్షణాల్లోనే డస్ట్ అవడం అనేది అంతుపట్టని ఆశ్చర్యాన్ని, అర్థం కాని ఆవేదనను మిగిల్చి ఉంటుంది. మిగతా ప్లానెట్స్ గురించి పక్కన పెడితే డస్ట్ అవ్వకుండా బయటపడ్డ అవెంజర్స్ ద్వారా భూమి మీద ఉన్న ప్రజలకు మీడియా ద్వారా ప్రపంచ నలుమూలలా తెలిసేలా జరిగిన వినాశాన్ని వివరించి ఉంటారు. జరిగింది అర్థం చేసుకున్న ప్రజలు కూడా కాలం గడిచే కొద్దీ పోగొట్టుకున్న తమ వాళ్ళను మరిచి ముందుకు సాగి ఉంటారు. క్వాంటం టన్నెల్లోకి వెళ్లి వచ్చిన 5 గంటల్లోనే 5 సంవత్సరాల కాలాన్ని దాటేసిన యాంట్ మ్యాన్ కి జరిగిందేంటో అర్థం కాక ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు వెళ్తున్న కుర్రాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో ఈ వెనకే ఉన్న కుక్క అరుస్తూ రోడ్డు మీద వస్తూ పోతున్న వారిని చూస్తుండడం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ ఇంట్లో తనని పెంచుతున్న ఫ్యామిలీలో అందరూ థానోస్ చిటికకు డస్ట్ అవ్వగా కుక్క మాత్రమే బ్రతికింది కావచ్చు. మనుషులైతే జరిగింది వివరించాక అర్థం చేసుకోగలుగుంటారు, కానీ తమను ప్రేమగా చూసుకునే వారి హ్యూమన్ ఫ్యామిలీ మాయమైపోగా ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో తెలియగా 5 ఏళ్లుగా రోజు ఇలా ఒంటరిగా అరవటం, ఎదురు చూడటం అనేది మానసిక ఆవేదనను మిగిల్చి ఉంటుంది.